సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా చెప్పండి, అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి వారిని అరెస్ట్ కూడా చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదలవుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే గిరిజన ఆదివాసీ లంబాడి బిడ్డలు ఉన్నారో వాళ్ళకి నీళ్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అట్లాగే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోజు ప్రారంభిస్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టులో భద్రాద్రి జిల్లా వాటా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ కూడా పోడు భూములు సాగు చేసుకునేటువంటి ప్రాంతం. ఇక్కడ కేసీఆర్ ప్రతిపాదించినట్టుగా నీళ్లు ఇమ్మని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసి కొత్తగూడెంలో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లకు తరలించారు. మనతో పాటు జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు ఉన్నారు, హరిప్రియ నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంతారావు గారు, ఇవాళ మీరు ఇచ్చినటువంటి పిలుపుని ఎట్లా చూడాలి? ఇవాళ అరెస్టులు కొనసాగుతున్నాయి, మీరేం పర్టికులర్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా సీతారామ ప్రాజెక్ట్ అనేది ఖమ్మం జిల్లాకు సంబంధించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో, మంచి సదుద్దేశంతో గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు. దాంట్లో సుమారుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 8,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి 90% పనులను పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రెండవ పంట పండేటువంటి ప్రాంతానికి ఈ డిపిఆర్లో ఉన్నటువంటి పనులను చేయకుండా రెండో పంట పండేటువంటి ప్రాంతానికి కృష్ణా బేసిన్ నుండి వచ్చేటువంటి నీళ్లు వచ్చేటువంటి ప్రాంతానికి తీసుకుపోయి మరి వాళ్ళు స్వార్థం కోసం ఈరోజు మా జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు, వారి నియోజకవర్గాలను బాగు చేసుకోవడానికి తీసుకుపోతా ఉన్నారు తప్ప పూర్తిగా ఈ పనులు మొత్తం ఎక్కడ కూడా తట్టెడు మట్టి తీసినటువంటి పాపన పోలేదు. దాంతోపాటు ఎక్కడైతే మొదలైతా ఉందో ఈ కొత్తగూడెం జిల్లాలో మొదలయ్యేటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన రైతులు, ఆదివాసీ రైతులందరూ కూడా ఎక్కువగా సాగు చేసేటువంటి బీడు భూములు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి వాళ్ళ స్వార్థం కోసం నీళ్లను తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వడం సంతోషమే, కానీ ఈ ప్రాంతానికి ఎందుకు ఇవ్వడం లేదు? డిపిఆర్లో ఉన్నటువంటి పనులను అసలు పూర్తిగా మర్చిపోయి తట్టెడు పని చేయకుండా ఇవాళ 70 కోట్ల రూపాయలతోని మరి ఒక లింక్ కెనాల్ని కలుపుకొని ఏదో మేము సాధించినాం అనేటువంటి ఆలోచనతో వారు ముందుకు పోవడం అనేది దురదృష్టకరం. దాంట్లో ప్రధానంగా మరి స్వాతంత్రం వచ్చినటువంటి రోజున్నే మేము నిరసన తెలిపేటువంటి ఈ ప్రభుత్వం పైన నిరసన తెలిపేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. కానీ జిల్లా రైతాంగం పక్షాన మేము కోరేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఎకరాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా 100కు 100% నీళ్లు ఇచ్చి తీరాల్సిందే. తీరని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నామో దీన్ని అవసరం వస్తే ఉద్యమ రూపంలో ముందుకు తీసుకుపోవడానికి కూడా వెనకాడం. ఎందుకంటే మొన్న ఇంతకుముందు మా గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కొట్లాడినాం. మరి ఆ నీళ్లకు ఇప్పటికి కూడా మాకు మరి తీసుకుపోయేటువంటి ప్రాంతానికి ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. అందుకని ఆ నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధపడాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో గుర్తుకొచ్చాయి దిండిగల్ రాజేంద్ర గారు, ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల పెట్టారు. ఖచ్చితంగా మళ్ళా స్ఫూర్తి వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా ఎటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి అన్యాయం చేసి ఈరోజు సీతారామ ప్రాజెక్టు గోదావరి బేసిన్ కాకుండా కృష్ణా బేసిన్కు తరలించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు, నిధులు, నియామకం పేరు మీదనే జరిగింది. ఆ సందర్భంలో మరోసారి మా ఉమ్మడి జిల్లాలో ఆ కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. రైతాంగం కూడా ముందుకు రావాలి. వాళ్ళ సమస్య మీద మేము పోరాటం చేస్తున్నప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా కదం దొక్కి ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. మేడం, ఏం చెప్తారు? ఇవాళ సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం అణచివేతకు దిగుతున్నట్టు కనపడుతుంది. గత 15 రోజులుగా రైతులు అడుగుతున్నారు, బీఆర్ఎస్ అడుగుతుంది, వివిధ వామపక్షాలు అడుగుతుంది. ఇల్లందులో కూడా నూనెమ్మ కృష్ణ నాయకులను 100 మందికి పైగా అరెస్ట్ చేస్తారు. ఏం చెప్తారు ఇట్లా అణచివేతని? ఒకటి, ఈ రోజు జరిగినటువంటి అరెస్ట్ అక్రమ అరెస్ట్ స్వాతంత్ర దినోత్సవం రోజు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యానికి తూట్లు పడ్డటువంటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలంచారో, ఆయన ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్ట్ని
ప్రారంభోత్సవం చేశారు, పనులు కొనసాగించారు. దాదాపుగా కూడాను పనులు పూర్తయినాయి కాబట్టి ఈరోజు వాళ్ళ ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ నాయకులు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం వాళ్ళ నియోజకవర్గానికి మాత్రమే రావాలన్న స్వార్థంతో ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాము. ఏ విధంగా అయితే వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు నీళ్లు అందిస్తూ ఉన్నారో అందరికీ అందించాలనేటటువంటి వాదన మేము వినిపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడి నుంచి నీళ్లు పోతున్నాయి. గతంలో కూడా ఇలాగే ఒక ప్రాంతాన్ని ఎండగడితే ఉద్యమం ఏ విధంగా ఉంటుందో కేసీఆర్ గారు చేసి చూపించినటువంటి స్ఫూర్తి ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా కొత్తగూడెం జిల్లా నుంచి నీళ్లను తీసుకెళ్తూ ఈరోజు కొత్తగూడెం పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గాన్ని కూడా విస్మరించి ఇక్కడ ఎండగట్టి అక్కడ మేలు చేస్తాము, అక్కడ కడుపు నింపిన వాళ్ళకి మళ్ళీ నింపుతాము అనేసి అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళకి ఇవ్వండి సంతోషం, మాకు కూడా ఇవ్వండి అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఇదివరకే చెప్పాము, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇల్లెందు నియోజకవర్గాన్ని అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అన్నిటినీ ఏ విధంగా వాళ్ళు నీళ్లు ఇవ్వబోతున్నారు ప్రకటించాలి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డిపిఆర్లో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క పనిని కొనసాగించాలనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రకటన రాని పక్షంలో ఏ రోజు నుంచి మొదలు పెడతారో చెప్పని పక్షంలో జిల్లా అధ్యక్షులు వారు ఉన్నారు రేగా కాంతారావు గారు, వారు మేమందరం కలిసి కూడాను ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులందరితోటి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ముందుకు తీసుకెళ్తామే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కొత్తగూడెం జిల్లాకి నీళ్లు ఇవ్వము అనేసి అంటే రానున్నటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చేసి చూపిస్తాం. అంటే ప్రాజెక్టు మీద ఒక క్లారిటీ లేనట్టు కనిపిస్తుంది. ఒక్కొక్క మంత్రి 5 ఏళ్లు పడుతుంటారు, ఒక మంత్రి 2 ఏళ్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ జిల్లా ప్రజల యొక్క దాహార్తిని తీర్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి కార్యాచరణ తీసుకోబోతుంది? అంటే వీళ్ళకు సంబంధించి, ఈ మంత్రులకు సంబంధించి అసలు ఈ ప్రభుత్వానికే పూర్తిగా ఈ ప్రాజెక్టుల మీద అవగాహన లేదు. కనుకనే గతంలో కూడా దుమ్మగూడెంలో రాజీవ్ సాగర్ పేరుతోని మొదలుపెట్టిరు, అది అట్లనే మొదలైపోయింది. అట్లనే ఇందిరా సాగర్ మొదలు పెట్టిండ్రు, అది అట్లనే పోయింది. అంటే వాళ్ళకి పూర్తిగా మొబలైజేషన్ అడ్వాన్సులతోని ఏదో కడుపు నింపుకున్నారు తప్ప, కొంతమంది కడుపు నిండింది తప్ప ప్రజలకు వనగూరింది ఏది లేదు. అట్లాగే ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకంటే ప్రజలు రైతాంగం అనుభవించినటువంటి పరిస్థితుల్ని, ఆ కరువు కాటకాలని కల్లారా చూసినటువంటి నాయకుడిగా మరి ఛాలెంజ్గా తీసుకొని అనేక ప్రాజెక్టులకి రూపకల్పన చేసి బ్రహ్మాండంగా ఛాలెంజ్ చేసుకుని కాళేశ్వరం లాంటిదైతే 3.5 సంవత్సరాల్లోనే ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ సీతారామ ప్రాజెక్టు కూడా అంతే. మరి ప్రజాస్వామ్యబద్ధంగా మా ప్రాంతానికి మా దగ్గర నుండి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు, మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తే వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఎంత నిర్బంధం అవుతుందో అంత ప్రజల నుండి అంత వ్యతిరేకత కూడగట్టుకుంటుంది. తప్పకుండా ఈ పాపం ఉత్తగానే పోదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా రేపు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇదేం కొత్త కాదు, ఇప్పుడు ప్రారంభం మాత్రమే. ఇది ఖచ్చితంగా నినదిస్తాం, ఖచ్చితంగా అడుగుతాం, ఎక్కడ వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపం. థ్యాంక్ యూ సో మచ్. ఇది పోరాటం ఆపేది లేదు. గిరిజన బిడ్డలకు ఖచ్చితంగా నీళ్లు అందే వరకు పోరాటం కొనసాగిస్తూ ఉంటున్నారు. ఇల్లందు నుంచి మొదలు పెడితే అశోక్పురం వరకు చాలా చోట్ల అరెస్టులు జరిగాయి. కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి దాదాపు 200-300 మంది కార్యకర్తలను కొత్తగూడెంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో నిలదీస్తాం, మా న్యాయమైన డిమాండ్ సాధిస్తామని రేఖాంతారావు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.